సంబంధించిన మరింత పూర్తి సమాచారం అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ రాముడు సిద్ధంగా ఉన్నారు. అలాగే వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ కూడా సిద్ధంగా ఉన్నారు. మొదటగా రాముడు, హైదరాబాద్ లో అట్ ప్రెసెంట్ ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? గ్యాస్ కు సంబంధించి ఇటు వాహనాలకు ఎల్పిజి, సిఎన్జితో పాటు వంట గ్యాస్కు వాడేటువంటి కమర్షియల్ గ్యాస్ విషయంలో కూడా హైదరాబాద్ నగరంలో భారీగా ఇబ్బందులు అయితే వస్తున్నాయి. చిన్న చిన్న టీ సెంటర్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వరకు కూడా ఈ ఇబ్బంది కొనసాగుతుందనేది కొద్దిసేపటి క్రితం హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మనకు చెప్పడం జరిగింది. హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు గ్యాస్ ఏజెన్సీలతో కొద్దిసేపటి తర్వాత సమావేశం అవుతామని చెప్తున్నారు. దాంతోపాటు రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళని సమావేశానికి ఆహ్వానించింది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎట్లా ఉందని. కానీ పూర్తిగా గతంలో అయితే అడిగిన వెంటనే ఆటో డ్రైవర్ తీసుకొచ్చి కమర్షియల్ సిలిండర్ని ఇచ్చి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు పిలిస్తే బుక్ చేసినా కూడా రావనటువంటి పరిస్థితి ఉంది. అసలు పూర్తిగా నిలిపివేశారు కొన్ని హోటల్స్కి అనేది ప్రధానంగా హోటల్ యజమానులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రధానంగా ఇప్పటికే బుక్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే అక్కడ పెళ్ళిళ్ళు కానీ ఇతర ఈవెంట్స్ కానీ బుక్ చేసుకొని ఉంటారు. వాటి కోసం వంటలు వండాల్సి ఉంటుంది. అలాంటి వాటి విషయంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి, ప్రధానంగా హైదరాబాద్ సిటీకి సంబంధించి చూస్తే చాలామంది హోటల్స్లో దిగే వాళ్ళు ఉంటారు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో తాము ఆహారాన్ని అందించలేకపోతున్నాం. చాలా కొద్ది మాత్రమే టిఫిన్స్, అదేవిధంగా భోజనంలో కొన్ని వంటకాలను మాత్రమే వడ్డిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేది చెప్తున్నారు. దీనివల్ల హైదరాబాద్ నగరంలో దాదాపు 25 వేల ప్రధానమైనటువంటి హోటల్స్ వరకు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. వేలాది మంది ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉందనేది ఈ వంట గ్యాస్కు సంబంధించింది. ఇక హైదరాబాద్ నగరంలో సిఎన్జి కానీ, అదేవిధంగా ఇటు మనం చూస్తే ఎల్పిజి కానీ, ఈ రెండింటి వాడకం విషయంలో తీవ్రంగా ఇబ్బందులు వస్తున్నాయి. ఆటోలు ఎక్కువగా దీన్ని వాడుతుంటాయి. అదేవిధంగా ట్యాక్సీ కార్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ కార్స్ కూడా కొన్ని వీటిని వాడుతుంటాయి. సిఎన్జి వాడేటువంటి కార్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కొంత ఎక్కువ రేటు చెల్లించాల్సి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో దొరకనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఒకేసారి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఫిల్లింగ్ స్టేషన్కి ఆటోలు కానీ కార్లు కానీ వస్తున్న సందర్భంలో అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా రోడ్డు బ్లాక్ అయిపోతుంది కాబట్టి వాటిని క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్డీకపుల్లోని ఆ విధంగా 2 ఫిల్లింగ్ స్టేషన్లను క్లోజ్ చేయించారు. అవి కేవలం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే వాటిని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇదే తరుణంలో కొన్ని ప్రాంతాల్లో రేట్లు ఎక్కువగా చేసి అమ్ముతున్నారనేది ప్రధానంగా ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 గంటలకు 3 గంటలకు ఒకసారి రేటు పెంచేసి ఇష్టం వచ్చినటువంటి ధరలకు అమ్ముతున్నారు. దాంతో తాము ఇబ్బందులు పడుతున్నాము, ఆటో నడపలేని పరిస్థితి ఉంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఆటోలు ఆగిపోతే చాలా దూరం వరకు వాటిని తోసుకుంటూ వస్తున్నామని కూడా ఆటో డ్రైవర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసినప్పుడు హైదరాబాద్ నగరంలో మాత్రం ఈ గ్యాస్, అదేవిధంగా ఎల్పిజితో పాటు సిఎన్జి వీటి కష్టాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాముడు, అంటే డొమెస్టిక్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో ఈ గ్యాస్ కొరత వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు సొమ్ము చేసుకుంటున్నారు, దందాలకు పాల్పడుతున్నారని వినిపిస్తున్నాయి వార్తలు. సో ఈ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఎలాంటి గైడ్ లైన్స్ ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అంటే వీటికి సంబంధించి గతంలో కొంత ఎక్కువగా బుక్ చేసిన వెంటనే 21 రోజులకు ఒకసారి బుక్ చేయడానికి ఉండేది. ఒకసారి డొమెస్టిక్ సిలిండర్ బుక్ చేస్తే మరొకసారి 21 రోజులు అయిన తర్వాత దాన్ని బుక్ చేసేటువంటి అవకాశం ఉండేది. దాంతో కుటుంబంలో ఉండేటువంటి సభ్యుల పేర్లతో, ఒకరిద్దరి పేర్లతో వాళ్ళు అప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉంటే ఇబ్బందులు లేకుండా సర్దుకునేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు దానిని ఇంకొక 4-5 రోజులు పెంచడం జరిగింది. దాన్ని 25 రోజులకు పెంచడం జరిగింది. దానివల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా గతంలో బుక్ చేసినటువంటి 1 డే లేదంటే నెక్స్ట్ డే, ఎక్కువ అంటే 3వ రోజు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు అనేది మాత్రం కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా చేసేటువంటి ఆటోలలో సరఫరా చేసేటువంటి వ్యక్తులు ఆ విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేసింది. ప్రధానంగా డొమెస్టిక్ సిలిండర్లను తీసుకెళ్లి కమర్షియల్కు వాడుతున్నారు కాబట్టి అలాంటి వారి విషయంలో చెకప్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాటిని సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని అంశాల్లో కేసులు బుక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరు కూడా ఎక్కువ ధర చెల్లించవద్దు. కేవలం ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ ధరను మాత్రమే చెల్లించాలి. ఎవరైనా ఆ విధంగా ఎక్కువ డబ్బులను డిమాండ్ చేస్తే మాత్రం తమకు ఫిర్యాదు చేయాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. అందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ అంశంపైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ అంశానికి సంబంధించి ఇటు గ్యాస్
అదేవిధంగా ఎల్పిజి, దాంతోపాటు ఈ వంట గ్యాస్కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో చర్చిస్తాం, దాన్ని సమీక్ష చేస్తాం. ఎక్కడెక్కడ లూపోల్స్ ఉన్నాయి, ఏ విధంగా దాన్ని సర్దుబాటు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటి, అన్నింటిపైన కూడా ప్రధానంగా మేము నిర్ణయం తీసుకుంటామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఓవరాల్గా చూసినప్పుడు కొంత కొరత ఏర్పడుతుందనేటువంటి ఆందోళనలో పబ్లిక్ అయితే ఎక్కువగా బుక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ మంది గ్యాస్ కోసం వెంపర్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఎక్కువగా ఇటు వాహనాలు, అదేవిధంగా గోడౌన్ల వద్ద పబ్లిక్ కూడా బార్లు తీరినటువంటి పరిస్థితులు అనేక ప్రాంతాల్లో మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాముడు.